హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల యొక్క పెండింగ్ బకాయిలపై బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక ప్రెస్ మీట్ అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఇన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారి గొంతుకను వినిపించేందుకు ఏపీ జేఏసీ అమరావతి మరోసారి ఉద్యమ బాట పట్టాలని అయితే నిర్ణయించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి ఉద్యోగులు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని అయితే భావిస్తూ ఉన్నారు. చాలా కాలంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, మరి దీనివల్ల వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యంతర భృతి, ఐఆర్, కరువు భత్యం, డీఏ బకాయిలు మరియు కొత్త పీఆర్సీ అమలు వంటి కీలక అంశాలను ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినప్పటికీ ఆశించిన స్థాయిలో ఎటువంటి సానుకూల స్పందన లేదా పరిష్కారం లభించలేదు. గతంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ రోజు ఇచ్చినటువంటి ఒక్క వాగ్దానాన్ని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం కేవలం మాటలతో కాలయాపన చేస్తోందని, క్షేత్రస్థాయిలో ఉద్యోగుల ఖాతాల్లోకి రావాల్సిన పైసా కూడా రావటం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం నుండి దాదాపు 40,000 కోట్ల రూపాయలు పైగా బకాయిలు అందాల్సి ఉందని బొప్పరాజు గారు గణాంకాలతో సహా వివరించారు. ఇది చాలా పెద్ద మొత్తమని, ఉద్యోగులు తమ యొక్క అవసరాల కోసం దాచుకున్న సొమ్మును కూడా ప్రభుత్వం వాడుకోవడం అనేది అన్యాయమని ఆయన పేర్కొన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉద్యోగులు ప్రభుత్వం నుంచి కొత్తగా ఎటువంటి అదనపు ప్రయోజనాలను లేదా వరాలను కోరటం లేదు. చట్టబద్ధంగా తమకు రావాల్సిన హక్కులు, తాము కష్టపడి పనిచేసినందుకు గాను దక్కవలసిన భత్యాలు మరియు ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే అడుగుతున్నారని వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఉద్యోగులు తమ సొంత జీతాల నుండి పొదుపు చేసుకున్న జీపీఎఫ్ మరియు ఇతర పొదుపు మొత్తాలను తిరిగి అడిగితే ప్రభుత్వం వారిని ముందు తప్పుగా చిత్రీకరించడం ఏమాత్రం సమంజసం కాదని బొప్పరాజు గారు అయితే మండిపడ్డారు. ఉద్యోగులను సమాజం దృష్టిలో విలన్లుగా చూపించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని, వారి సంక్షేమమే మా ధ్యేయమని వారు గొప్పగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఉద్యోగులకు రావాల్సినటువంటి న్యాయమైన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించకుండా వాటిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టడం ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడటమేనా అని ఆయన నిలదీశారు. తన సొంత డబ్బు కోసం ఒక ఉద్యోగి కార్యాలయాల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ తిరగాల్సి రావటం ఒక రకమైన అవమానమని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తక్షణమే బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగ పోరాటం తీవ్రతరం కానుంది. సుమారు 40,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్న ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. డీఏ, పీఆర్సీ మరియు ఐఆర్ వంటి ఆర్థిక అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగుల సొంత పొదుపు మొత్తాలను వారికి చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. స్వతంత్ర దినోత్సవం నాటి హామీలు అమలు కాకపోవడంపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం. ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా వారి హక్కులను కాపాడాలి.